సర్కార్ కి రాజు ఉన్నాడు కానీ రాణి లేదు. అమ్మా రాధిక, ఈ రాజుకి ఒక రాణి కావాలి, వెళ్ళి రాణిని తీసుకొని రా. గౌరీ గారు వెల్కమ్. మీరు 2018 మిస్ హైదరాబాద్ కదా? అవునండి. నేను ఎలా మిస్ అయ్యాను? కాంటెస్ట్ చూడడం మిస్ అయ్యాను అని చెప్పని అంటున్నాను. యాక్ట్రెస్ కమ్ సింగర్ కదా? అవునండి. ఎలా తెలుసుకున్నాను అనుకున్నారు? ఎలా? ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ గురించి ఇంకో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా తెలుస్తుంది. సరే, మీరు పాట పాడగలరా? వద్దులేండి. చూసారా మన మనసులో ఎలా కలిసిపోయినాయో? లేదండి, కలవలేదే. మీరు అంత హార్ష్ గా మాట్లాడద్దండి. మీ పోడియం దగ్గర కూర్చున్నప్పుడు ఆ ఫ్లవర్ ఇక్కడ ఎవరు కెమెరా మ్యాన్స్ కనబడకుండా కొంచెం ఎక్కడ పక్కన పెట్టేసి దాసేయండి. ఎందుకు? ఏమండి మళ్ళీ కెమెరా మీకు పెట్టినప్పుడు ఫ్లవర్ ఏదో మీరు కన్ఫ్యూజ్ అవుతారు రెండింటి మధ్యలోని. రాధిక, నేను నీకేం చెప్పా? ఈ రాజుకు రాణిదే అని చెప్పానన్న. ఫస్ట్ అంత హార్ష్ గా మాట్లాడితే ఎలా ఉంటది రాధిక? ఏదైనా వర్కౌట్ అయ్యేటట్టు ఎవరన్నా తీసుకొని రా. ఏంటండి నన్ను తల ఎత్తుకునేలా చేస్తున్నారు మీరు? బబుల్ గమ్ తింటే బబుల్ గమ్ సాగాలి కానీ మీరు. ఓహో, మానస చౌదరి. మీ ఇంటి పేరు ఏంటండి? చెరుకూరి అండి. అందుకేనా అంత స్వీట్ గా ఉన్నారు మీరు? మీ ఇంటి పేరు ఏంటండి? భయానా. అందుకేనా అంత భయపడుతున్నారు మీరు? వెల్కమ్ టు మానసా. నువ్వు ఉండే చోటే చెప్పమ్మా. మనసా కదా అది? ఇప్పుడు నా మనసంతా మానసానే కదా. నా రెండు మనసులు ఒకే చోట ఉన్నట్టుంది నాకు. ఎన్ని మనసులు ఉన్నాయండి? ఈ మనసులోని ఒక 24 to 30 ఫ్లోర్స్ ఉంటాయి. ప్రతి ఫ్లోర్ కి ఒక 40-50 రూమ్స్ ఉంటాయి. అది మనసా హోటలా అండి? గౌరీ గారు వచ్చిన దగ్గర నుంచి మీరు నాతో చాలా హార్ష్ గా ఉన్నారు. హోటల్లో కూడా 40-50 రూమ్స్ ఉండవండి ఒక ఫ్లోర్ లో. ఏం మాట్లాడతారు? నా మనసు అంత వద్దులేండి ఎంత విషయంలో. ఫ్లోర్ వేణమా ఫ్లోర్ ఇరికే, రూమ్ వేణమా రూమ్ ఇరికే. సో నన్ను అర్థం చేసుకున్న ఎవరన్నా ఉంటే ఒక్కళ్ళని తీసుకొని రా. శివాని నాగారాం. బా ఏంటండి అసలు ఎక్కడో మీరిద్దరు కొంచెం కళ్ళు మూసుకుంటారు. లేదండి సారీ. మీరు అసలు లైఫ్ లో బరువు పెరగనని మాట ఇవ్వండి. నేను బరువు పెరిగితే నీకేంటి ప్రాబ్లమ్? జీవితాంతం గుండెల్లో మొయ్యాల్సింది నేను కదా. మన ఇస్రో వాళ్ళు చందమా మీదకి రాకెట్ లాంచ్ చేస్తారు కదా, ఆ టైంలో పొరపాటున మీరు మట్టికి మీ ఇంటి మేడ మీదకి వెళ్ళి నిలబడడం అలాంటివి చేయొద్దు. ఎందుకండి? ఏమండి రాకెట్ చందమా మీద కన్ఫ్యూజ్ అయ్యి మీ ఇంటి మీద పడితే? నేను ఎవరికి లైఫ్ లోని ఇలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేదు. ఎక్స్క్యూజ్ మీ వాట్ ఇస్ దిస్ దెన్? కాదు, నాకు ఒక్కటేనా? వాళ్ళకి ఒకటి ఇచ్చారు, నాకు ఇంకోటి ఇవ్వచ్చు కదా. దాని హైట్ వేరు, దీని ఈ హైట్ ఎవరికి ఇవ్వలేదు అంటున్నా. వెల్కమ్ టు సర్కార్ సీజన్ 4. శివాని గారు వెల్కమ్.